హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ లత గారు ఉన్నారు. లత గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో మ్యామ్, నమస్తే మ్యామ్, చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు మొబైల్ యూసేజ్ అనేది ఎక్కువైపోతుంది. ఇంకా చిన్న పిల్లలు మరీను అంటే ఎక్కువగా గేమ్స్ ఆడడం అలా ఎక్కువ అవుతుంది. వాళ్ళకి స్క్రీన్ టైం తగ్గించడానికి ఎలాంటి స్టెప్స్ యూజ్ చేస్తే మంచిదంటారు? యాక్చువల్గా ప్రజెంట్ జనరేషన్లో ప్రతి పేరెంట్స్కి పిల్లలకి స్క్రీన్ టైం ఎలా తగ్గించాలా అనేది ఫస్ట్ అదొక పెద్ద ఛాలెంజ్ కింద ఉంది. అంతేకాకుండా అది ఒక బ్యాడ్ కింద కూడా అనిపిస్తుంది, స్క్రీన్ టైం ఓవర్గా అయిపోవడంతో. కానీ ఇప్పుడున్న వరల్డ్లో, మోడర్న్ వరల్డ్లో టెక్నాలజీ తోటి ఉన్నారు పిల్లలు, టెక్నాలజీతో పుడుతున్నారు. సో టెక్నాలజీతో పుట్టినప్పుడు వాటిని కంప్లీట్గా అవాయిడ్ అయితే మనం చేయలేం, కానీ దాన్ని లిమిట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అవాయిడ్ చేసే కొద్దీ దానికి ఇంకా అటాచ్ అవ్వాలనిపిస్తుంది పిల్లలకి. సో వాటికి మనం ఎలా లిమిట్ చేసుకోవచ్చు అనేది మనం చూడొచ్చు. సో నేను 5 టెక్నిక్స్ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్క్రీన్ని మనం ఎలా రెడ్యూస్ చేయాలి, పిల్లలు కాదు. అవును. సో మనం డైలీ స్క్రీన్ ఎంత యూజ్ చేస్తున్నాం, పిల్లల ముందు ఎంత యూజ్ చేస్తున్నాం, అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం పిల్లల దగ్గర యూజ్ చేస్తుంటే పిల్లలకి ఏంటి, పిల్లలు జస్ట్ చూసి నేర్చుకోవడం వాళ్ళకి అలవాటు. అవును. సో వాళ్ళు వినడం కాదు, ప్రతిదీ చూస్తూ నేర్చుకుంటారు. అలాంటిది యాజ్ ఎ పేరెంట్ బయట ఎక్కడికి వెళ్ళినా ఎటు చూసినా అందరి చేతిలో స్క్రీనే ఉంటుంది. సో అంతెందుకు మనం బయటకు వెళ్ళి చూసినా అక్కడ 100 మెంబర్స్ ఉన్నా కూడా 100 మెంబర్స్ ఏంటి స్క్రీన్ మీదే ఫస్ట్ ఆఫ్ ఆల్. దాంతో పిల్లలు చూసి నేర్చుకుంది ఏంటంటే స్క్రీన్ బాగా ఎడిక్ట్ అవుతున్నారు. సో పోనీ బయట వాళ్ళందరూ పక్కన పెడితే ఇంట్లో ఉన్నప్పుడు పేరెంట్స్ పిల్లల ముందు స్క్రీన్ టైం అనేది రెడ్యూస్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలు పేరెంట్స్ ఎక్కువ స్క్రీన్, అది కూడా ఏంటంటే షార్ట్స్. అవును, అంటే పేరెంట్స్ ఏ చేస్తే వాళ్ళు పేరెంట్స్ దగ్గర నుండే ఏదైనా నేర్చుకుంటారు 100%. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి వాళ్ళకి ఏమీ తెలియదు. పుట్టేటప్పుడు ఏమైనా తెలుసా అంటే ఏమీ తెలియదు. వాళ్ళు ఎలా తెలుసుకుంటారు, ఎలా నేర్చుకుంటారంటే చూస్తూ చూస్తూ నేర్చుకుంటారు. సో ఇప్పుడు పిల్లలు స్క్రీన్ ఎలా నేర్చుకున్నారు, ఊరికే పేరెంట్సే ఊరికే ఒక మొబైల్ పెట్టుకోవడం, షార్ట్స్ రోల్ చేయడం. సో అది చూసి పిల్లలకు కూడా ఏంటంటే అదే చూసి నేర్చుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి మొన్న ట్రావెల్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు పేరెంట్స్ పిల్లలు అందరూ కూడా మొబైల్తో ఉన్నారు. బట్ ఒక పేరెంట్ ట్రావెల్ చేసినప్పుడు బ్యాగ్లోంచి బుక్ తీసుకుంది, జస్ట్ బుక్ రీడ్ చేస్తుంటే పక్కన వాళ్ళ బాబు కూడా తన బ్యాగ్లోంచి ఒక బుక్ తీసి చదవడం మొదలుపెట్టాడు. అంటే పేరెంట్ తను ఏం చూసింది ఏంటి, వాళ్ళ బుక్స్ ఎక్కువ రీడింగ్ చేస్తున్నారు. అదే పాయింట్ బాబు కూడా నేర్చుకున్నాడు. కానీ అందరూ అలా చేయట్లేదు. పిల్లలు చూసింది ఏంటంటే స్క్రీన్. సో అది మెయిన్ ఇంపార్టెంట్. పిల్లలకి చెప్పే ముందు పేరెంట్స్ ముందు మనం స్క్రీన్ టైం అనేది తగ్గించుకోవాలి ఫస్ట్. చాలా ఇంకోటి జాబ్ హోల్డర్స్, మరి మేము స్క్రీన్ టైము మేము సిస్టమ్ మీద ల్యాప్టాప్ మీద ఉండడం మాకు తప్పదు. సో మేము ఎలా చేయాలి? సో పిల్లలు ఏంటి, ఓకే పేరెంట్స్ ల్యాప్టాప్లో వర్క్స్ చేసుకుంటే పిల్లలకి ఎడ్యుకేట్ చేయాలి. ఏమని, నాన్న నేను వర్క్స్ చేస్తున్నాను, స్క్రీన్ మీద ఎక్కువ ఉండట్లేదు, బట్ నా జాబ్ ఇది అనేది ఎడ్యుకేట్ చేస్తే పిల్లలు ఏంటి, ఓకే మమ్మీ వర్క్ చేస్తుంది అనేది తెలుసుకుంటారు. అంటే మమ్మీ స్క్రీన్ మీద అంటే వేస్ట్ చేయట్లేదు, అంటే అన్నెసరీ థింగ్స్ చూడట్లేదు, యూజ్ చేస్తారు. సో పిల్లలు కూడా ఏంటి, వాళ్ళ సిస్టమ్ ఏమన్నా మొబైల్స్ యూజ్ చేస్తే వాళ్ళు కూడా వాటిని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకుంటారు. అంతేకాకుండా మనం సినిమాస్, షార్ట్స్ చూస్తే వాళ్ళు అదే చేస్తారు. సో సెకండ్ పాయింట్, వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. థర్డ్ అట్మోస్ట్ చాలా ఇంపార్టెంట్, పిల్లలకి మీరు ఎంత టైం స్క్రీన్ ఇవ్వాలో ముందే డిసైడ్ అవ్వండి. డేకి 1 అవరా, 2 అవర్స్, 45 మినిట్స్, అది మీ ఇష్టం ఎంతైనా. బట్ ఆ లిమిట్ క్రాస్ చేయకూడదు. ఒక టైం మనం చెప్పినప్పుడు పిల్లలు కూడా ఏంటంటే ఆ టైమే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అంటే రోజుకి 45 మినిట్స్, ఆ 45 మినిట్స్ వాళ్ళు ఎలా కావాలంటే అలా యూటిలైజ్ చేసుకుంటారు. మార్నింగ్ 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ అలా. సో దట్ వాళ్ళకి ఏమనిపిస్తుంది, స్క్రీన్ ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. ఎందుకంటే స్కూల్ ఉంది, స్కూల్లో ఒక డిసిప్లిన్ మేనర్ ఏంటి, పీరియడ్ అనేది 45 మినిట్స్, మార్నింగ్ టు ఈవినింగ్ స్కూల్స్. సో పిల్లలకి ఏంటి, డైలీ ఒక పర్టికులర్ టైం అనేది పేరెంట్స్ ఫిక్స్ చేశారు అంటే ఆ టైమింగ్స్ వాళ్ళు ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు. కానీ అది 2 అవర్స్, 3 అవర్స్ ఓకే. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు బాగా ఎడిక్ట్ అయిపోయారు. ఒకేసారి 6 అవర్స్ నుంచి 1 అవర్ చేస్తే వాళ్ళు ఉండలేరు. అదే మీ 6 అవర్స్ ఉందనుకో, దాన్ని 5 అవర్స్ చేయండి. ఒక 1 మంత్ చూసాక దాన్ని మళ్ళీ రెడ్యూస్ చేయండి, దాన్ని 4 అవర్స్, 3 అవర్స్ అలా రెడ్యూస్ చేసరికి 6 మంత్స్ తర్వాత నార్మల్గా స్క్రీన్ టైం అనేది పిల్లలకి రెడ్యూస్ అవుతుంది. ఎందుకంటే 6 అవర్స్ ఉన్నది మనం ఒకేసారి 1 అవర్ చేస్తే పేరెంట్ కూడా ప్రెషర్ తీసుకోవాల్సి తప్పదు. ఆ ప్రెషర్ తీసుకుంటే పేరెంట్స్ ఏం చేస్తారు, పిల్లల్ని ఊరికే చిరాకు పడుతూ ఇరిటేట్ చేస్తే వాళ్ళకి వీళ్ళకి సో అక్కడ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్, రిలేషన్ బాండింగ్ కూడా తగ్గిపోతుంది. సో
వాళ్ళకు మేడం మళ్ళీ అంటే చిన్నపిల్లలు అన్నం తినట్లేదు అనేసి కూడా మొబైల్ చూపించి ఎక్కువ అన్నం తినిపిస్తూ ఉంటారు. అలా కూడా ఎక్కువ అడిక్ట్ అయిపోతూ ఉంటారు. 100%. అది పేరెంట్స్కి టఫ్ అయినా సరే వాళ్ళు ఒకటి ఫాలో అవ్వాలి అనుకుంటే అది ఎప్పుడు అదే ఫాలో అవ్వాలి. ఇవ్వకూడదు అంటే ఒకరోజు ఇవ్వకుండా ఉంటారు, రెండో రోజు ఏం చేస్తారు, పిల్లలు వచ్చి మమ్మీ మమ్మీ ప్లీజ్ ప్లీజ్ ఇస్తావా అంటే అబ్బా ఏడిపిస్తున్నారు ఇచ్చేస్తే బెటర్ అనుకుంటారు. కానీ పేరెంట్స్ ఒక మాట మీద ఉంటే మటుకు దాని మీదే స్టిక్ అయి ఉండాలి. పిల్లలకి ఏంటంటే మమ్మీని బతిమలాడినా చిరాకు పెట్టినా ఇచ్చేస్తుంది అనేది పిల్లలు తెలుసుకుంటే మటుకు వాళ్ళు అదే ఫాలో అవుతారు సేమ్. సో పిల్లలు కూడా ఏంటంటే పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటే మటుకు ఒకే మాట మీద ఉంటే మటుకు పిల్లలకి ఏంటంటే అది స్లోగా అలవాటు పడుతుంది. స్టార్టింగ్లో పేరెంట్స్కి చాలా స్ట్రగుల్ అవుతారు, బట్ అది వెళ్ళి కొద్ది ఏంటంటే ఈజీ అవుతుంది. తర్వాత వాళ్ళకి బాగుంటుంది, ఇద్దరికి కూడా ఒకటి ఏంటంటే మమ్మీ 45 minutes ఇస్తుంది అది నాకు ఫిక్స్ అని అనుకున్నారనుకో ఇంకా అడగడం మానేస్తారు. కానీ మమ్మీని అస్తమానికి అడిగితే ఇచ్చేస్తారు, గెస్ట్లు వస్తే ఇచ్చేస్తారు అనేది అంటే ప్రతిదీ 45 minutes కూడా ఒక రోజులో గెస్ట్లు వస్తున్నారు అనుకో ఆ టైంలో ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు కంపల్సరీ తీసుకుంటారు. కానీ రోజుకి ఒక్కొక్క రూల్ కింద ఫాలో అవ్వకుండా ఒకే రూల్ ఫాలో అవ్వాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ అడిక్ట్ అయిన వాళ్ళు కూడా నిద్రలో కూడా హ్యాండ్స్ ఇట్లా రేస్ చేసి ఎగ్జాక్ట్లీ, కానీ ఒకేసారి మటుకు మానిపించకూడదు అది పిల్లలకైనా. ఎందుకంటే పేరెంట్స్ ఆల్రెడీ పిల్లలకి అలవాటు చేశారు కాబట్టి. ఒక స్మోకింగ్ అతను బాగా స్మోకింగ్ అలవాటు అయ్యాక ఒకేసారి స్టాప్ చేద్దామని మానేస్తే తనకి హెల్త్ ఎంత ఇష్యూస్ వస్తాయో పిల్లలకు కూడా 5 hours 6 hours చూసి వాళ్ళకి ఒకేసారి స్టాప్ చేస్తే మటుకు పిల్లలు ఏంటంటే ఇంకా వాళ్ళకి ఇదే వాళ్ళకి చాలా ఇరిటేషను యాంగ్జైటీ అన్నీ కూడా పెరిగిపోతాయి. సో అది కూడా ఒక ఆర్డర్లో మటుకు చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లలు యాక్చువల్గా స్క్రీన్స్ ఎందుకు చూడాలనుకుంటారు అంటే స్క్రీన్స్ వాటిలో ఎంగేజ్ చేస్తున్నారు. వాటిలో అంటే వాళ్ళకి వర్క్ స్కూల్ అయిపోయాక స్కూల్లో ఉన్నంతసేపు వాళ్ళకి మొబైల్స్ థాట్స్ ఉండవు. ఒక్కసారి ఇంటికి వచ్చేసరికి వాళ్ళకి ఎంగేజ్ చేయడం ఎలా ఎంగేజ్ చేయాలో తెలియదు, వాళ్ళకి ఏం చేయాలో తెలియక అబ్బా మొబైల్స్ బాగా ఎంగేజ్ చేస్తే వాళ్ళకి నచ్చినట్టు ఉంటాయి అని థాట్ వాళ్ళు అయిపోయి వాటికి ఆ ఫోన్స్కి ఎడిక్ట్ అయిపోవడానికి కారణం అది ఒకటి చాలా రీజన్. సో పిల్లలు ఏంటంటే ఎంగేజ్ అవ్వాలి అంటే వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్లో పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, సపోజ్ స్పోర్ట్స్ 2 hours ఉందనుకో 2 hours వాళ్ళు మినిమం థాట్ కూడా రాదు ఫోన్. వర్క్స్ స్కూల్లో వర్క్స్ ఇలాగ ఒక్కొక్కటి వారికి చెప్పేసరికి వాళ్ళకి టైం ఉండేది తక్కువే ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళకి ఫ్రీగా ఉంటున్నారో ఏం చేయాలో తెలియట్లేదో అప్పుడు వాళ్ళకి స్టార్ట్ అవుతుంది ఏంటి మొబైల్ ఎక్కడుందో దాని గురించి వెతుక్కుంటారు పట్టుకుంటారు. సో ఆటోమేటిక్గా స్కూల్ టైమింగ్స్ యాక్టివిటీస్లోకి వెళ్ళిపోతే వాళ్ళకి ఉన్న టైం తక్కువే కాబట్టి ప్లస్ ఒకటి ఆల్రెడీ ఫిక్స్ అవుతే మటుకు ఈ టైం నుంచి ఈ టైం వరకే 1 hour 2 hours అనేది ఫిక్స్ అవుతే మటుకు పిల్లలకి దానికి అలవాటు పడతారు. ఆటోమేటిక్గా ఇది చాలా టైం టేకింగ్ బట్ రిజల్ట్స్ అనేది బాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను ఫాలో అవుతున్నాను, రిజల్ట్స్ నేను బాగా చూసాను. అంటే మనం చేసిన పనే వాళ్ళు చేస్తారు కదా, అంటే మనం కూడా కొన్ని గేమ్స్ ఆడిపించడం అలా కూడా చేస్తే వాళ్ళు కూడా ఎక్కువ గేమ్స్ మమ్మీ ఆ గేమ్ ఆడదాం మమ్మీ ఈ గేమ్ ఆడదాం అని కూడా అంటారు. మనం మొబైల్ చూసేసరికి ఇంకా వాళ్ళు కూడా అదే అలవాటు అయిపోతుంది. సో పిల్లలకి పేరెంట్స్ మొబైల్స్ లేకుండా కూడా వాళ్ళు అంటే ఎంజాయ్ చేయొచ్చు, టైం ఎక్కువ స్పెండ్ చేయొచ్చు అనే విషయం పిల్లలకి తెలియాలి. ఒకప్పట్లో స్క్రీన్స్ ఏం లేవు, అందరూ హ్యాపీగా ఉండం అంటే గేమ్స్ అని. ఇప్పుడు ఏంటంటే పేరెంట్సే కదా పిల్లలే కదా అందరూ ఏంటంటే ఒక ఫోన్ పట్టుకోవడం, టైం దొరకదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంగేజ్ అవ్వాలి, ప్రతి ఒక్కరు ఏదో ఒక వర్క్లో ఎంగేజ్ అవుతే మటుకు స్క్రీన్ టైం రెడ్యూస్ అవుతుంది మెయిన్. థ్యాంక్ యూ మేడం, అంటే పిల్లలకి ఎలా స్క్రీన్ టైంని రెడ్యూస్ చేయాలో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.